ఈ మోర్ దాన్ 500 9 స్టూడెంట్స్ షైన్ చేయాలి, మోర్ దాన్ 500 తెప్పించాలి అనేటువంటిది ఆ పిల్లలు. మరి ఈరోజు తీసుకున్నట్లయితే జిల్లాలో మొట్టమొదటగా చేజర్ల మండలంలో ఒక అమ్మాయి 595 మార్కులతోటి మొదటి స్థానం. రెండవ స్థానంలో ఎందుకు వచ్చిందో మీకు తెలుసో తెలియదు. మన పాఠశాల ఈ అమ్మాయి దొత్తలూరు ఏపీ మోడల్ స్కూల్లో ఒక అమ్మాయి. చూడండి, జిల్లాలోనే ఈ ముగ్గురు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నటువంటి అమ్మాయిలు మాత్రమే. మరి దీనికి కారణాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ సంవత్సరము 100 రోజుల ప్రణాళిక అనేది ఒకటి ప్రవేశపెట్టింది. ఈ 10వ తరగతి పరీక్షలకి ముందు ఏంటి 100 రోజుల ప్రణాళిక అంటే, ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి పాస్ కావాలి, ఎక్కువ మార్కులు రావాలనే ఉద్దేశం కాదు. కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థి పాస్ కావాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికను తయారు చేసి 100 రోజుల ప్రణాళికని, ఆ ప్రణాళికలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫస్ట్ 8 నుంచి 9 దాకా ఒక రెమిడియల్ క్లాసు, తర్వాత ఒక స్టడీ క్లాసు, తర్వాత ఒక స్టడీ క్లాసు, తర్వాత ఒక స్టడీ క్లాసు, తర్వాత ఒక ఎగ్జామ్. ప్రతిరోజు ఎగ్జామ్ జరిపి రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రణాళికను సిద్ధం చేసి ఇది పాఠశాలలో ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా ప్రతి బిడ్డ పాస్ అవుతాడనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 100% కాకపోయినప్పటికీ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. అదేవిధంగా మన జిల్లాలో తీసుకున్నట్లయితే పోయిన సంవత్సరం 83% అయితే మన జిల్లా మొత్తం మీద పాస్ పర్సెంటేజ్, ఈ సంవత్సరము 87% వచ్చింది. మరి ఇంత ఇదిగా రావడానికి కారణము ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి 100 రోజుల ప్రణాళిక. మరి అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సార్ చెప్పారు చూడండి, ఒక్క మ్యాథ్స్ టీచరే తనది మాత్రమే చూసుకోకుండా టోటల్గా ఈ పాఠశాలలో ఉన్న బిడ్డలందరినీ అన్ని సబ్జెక్టుల్లో రాణించాలి అనే ఒక దృక్పథం ఆయనకు కలిగింది. మరి ఈ పాఠశాలలో 30 మంది పరీక్ష రాస్తే 27 మంది పాస్ అయ్యారు. 27 మంది పాస్ అయ్యారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ సమాజము మనందరం కలిస్తే సమాజం. ఈ సమాజం అభివృద్ధి చెందేదానిలో ముఖ్యమైన పాత్ర పోషించేటటువంటి వ్యక్తులు మన గురువులు. అందుకే తండ్రి తర్వాత మనకి గురుదేవుడు. మన జీవితాల్లోకి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందరినీ మనం గుర్తుపెట్టుకుంది ఎవరినంటే మన గురుదేవుల్ని. వాళ్ళని రోజు మాకు ఆ సార్ ఈ మాట చెప్పారు, మేము ఇది విన్నాము, దానివల్ల ఇది జరిగింది అనేది మనం ఇప్పుడు గుర్తుంచుకో ఉంటాం. లైఫ్ లాంగ్ బతికినంత కాలం మనం గుర్తుపెడుతూ ఉంటాం. రెండోది అపర్ణ. ఈ అమ్మాయి ఈ స్టేజ్కి రావడానికి మన గురువులు, మన టీచర్స్ ఎంతో కష్టపడి ఉంటారు. అది చెప్పలేదు, మాటల్లో చెప్పే విషయం కాదు. అది ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తిని తీర్చిదిద్దాలంటే అది చిన్న విషయం కాదు. ఆ అమ్మాయికి ఆ అవగాహన ఉండాలి. ఆ అమ్మాయికి ఆ అవగాహన ఉందని మన గురువులు గుర్తించాలి. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎత్తుకు ఎదిగేదానికి వాళ్ళు ఎంతో దోహదపడి ఉంటారు. అందువల్ల ఒకసారి మీ అందరి తరఫున మన స్కూల్ టీచర్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.